రాయపాటి సాంబశివరావు తమ్ముడి కుమార్తె శైలజ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయపాటి కుటుంబం టీడీపీని వీడుతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రాయపాటి రంగారావు తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగతమన్నారు. రాయపాటి కుటుంబ సభ్యుల నుంచి ఆయనకు ఎలాంటి సపోర్టు లేదన్నారు. ఇన్నాళ్లు నచ్చిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు రంగారావుకు ఎందుకు నచ్చడం లేదంటూ మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నేను రాయపాటి శైలజ, రాయపాటి సాంబశివరావు గారి తమ్ముడు కూతుర్ని. ఏదైతే నిన్నటి నుంచి మీడియాలో ప్రచారం అవుతుందో రాయపాటి కుటుంబం టీడీపీని వీడిపోతుందనేది దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదండి. రాయపాటి సాంబశివరావు గారి అబ్బాయి రాయపాటి రంగారావు గారు ఏదైతే ఆ రెసిగ్నేషన్ సమర్పించడం అనేది కేవలం ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. దీనికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ లేదు. సరే, రెసిగ్నేషన్ అయితే మేము కూడా ఎవరు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కదా, ఎందుకంటే తనకు అసంతృప్తి ఉంది, సీట్ ఇవ్వలేదు అనే అసంతృప్తి ఉంది కాబట్టి బయటకు వెళ్ళిపోయారు అనుకునే వాళ్ళం. కానీ దాని తర్వాత తను చేసిన చర్యలు కానివ్వండి, మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అసలు సపోర్ట్ చేయట్లేదు. దానికి మాకు ఎటువంటి సంబంధమే లేదు. ఇన్నాళ్ళు నచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు ఇన్నాళ్ళు మీకు నచ్చారు. 2014 నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ వీడి 2014 టీడీపీలోకి వచ్చామో అప్పటి నుంచి కూడా టీడీపీతోనే కలిసి ప్రయాణిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ నచ్చింది, టీడీపీ వాళ్ళ ఐడియాలజీ నచ్చింది, వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నచ్చినాయి, చంద్రబాబు గారి విజన్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, అవన్నీ నచ్చే ఆ రోజు ఈ పార్టీలోకి చేరాం. మరి ఈ రోజు మనకి సీట్ ఇవ్వట్లేదు అని కేవలం ఒకే ఒక్క బాధతో కానివ్వండి, కోపంతో కానివ్వండి, చంద్రబాబు గారిని కానివ్వండి, లోకేష్ గారిని ఆ మాటలు అంటాం మాత్రం చాలా తప్పు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అలాగే శ్రీనివాస్ గారు ఎవరైతే ఇంతకుముందు జెడ్పీటీసీగా తీశారో ఆయన కూడా సపోర్ట్ చేయట్లేదు. సాంబశివరావు గారు కానివ్వండి, ఎవరు కూడా పార్టీతోనే ఉంటాయి. ఎందుకంటే మేము ఆ సంస్కృతి అనేది ఏదైతే అవసరానికి ఒక పార్టీ వీడి ఇంకో పార్టీలోకి చేరటం అనే సంస్కృతి అయితే మాకు ఫ్యామిలీలో లేదు. ఒక విలువలు ఉన్న ఫ్యామిలీ. ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఎప్పుడు టీడీపీ వాళ్ళని ఎక్కడా తిట్టలేదు, చంద్రబాబు గారిని దూషించలేదు. ఏ పార్టీ అయినా సరే కేవలం వాళ్ళకి హెల్ప్ చేయటం అనే ఒకే ఒక పాలసీ పెట్టుకున్నారు సాంబశివరావు గారు. అలానే ఇప్పుడు వరకు కూడా కొనసాగారు. దీనివల్ల ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల కానివ్వండి, చేస్తున్న చేష్టల వల్ల కానివ్వండి, నష్టపోయేది ఈ రోజు ఫ్యామిలీగా ఆ కుటుంబంకి ఏదైతే ఇన్నాళ్ళ పేరుందో ఆ పేరే నష్టం వస్తే తప్పితే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే లోకేష్ గారికి కాదు. సో మేము ఈరోజు బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే ఫర్ ఎవర్ మేము టీడీపీతోనే ఉంటాము, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాము.